నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుంచి 24 మధ్యకాలంలో ఆయన ఏ సభకి వెళ్ళినాను లేదా ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా కానీ చాలా అగ్రెసివ్గా మాట్లాడేవాళ్ళు. సో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో సో ఈయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం అగ్రెసివ్నెస్ అనేది కనపడలేదు ఎక్కడా కానీ. సో ఆయన పూర్తిగా మారిపోయి భిన్నంగా మాట్లాడి చాలా బాధ్యతాయుతంగా అయితే మాట్లాడేవాళ్ళు. దానికి భిన్నంగా నిన్న పల్లె పండుగ 2.0 అనేటువంటి కార్యక్రమానికి కోనసీమ జిల్లాలో ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో ఆయన కొంచెం స్వరం పెంచి పాత పవన్ కళ్యాణ్ కాసేపు అలా వచ్చి వెళ్ళాడు. చూద్దాం రండి ఏం మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నారు? మేము భవిష్యత్తులో ఇవి చేస్తాం ఉన్నారు. మీకు 5 సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయలేకపోయారు. రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు. ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుతుంది? సో మళ్ళా కూటమి ప్రభుత్వం విఫలమైంది, మళ్ళా మేము వస్తే ఇలా చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. మీకు ఆల్రెడీ 5 సంవత్సరాలు అధికారం ఇస్తేనే మీరేం చేసిపోయారు, మా చేతిలో చిప్పబెట్టిపోయారు. ఒకవైపు ఏమో అప్పులు, దానికి వడ్డీ కట్టలేక, ఇంకొక వైపు సమస్యలు, ఆ సమస్యలు తీర్చుకోలేక సతమతమవుతా ఉన్నాము. ఇంకొకసారి వైఎస్ఆర్సీపీకి అధికారం ఇస్తే ఏమవుతుందని చెప్పి మాకన్నా ఆ ప్రజలకే బాగా తెలుసని చెప్పుకొచ్చారు. వద్దని చెప్పి మనం ప్రజలు పక్కన పెట్టారు. ఈ రోజుకి వాళ్ళు తీరుతెన్ను మార్చుకోవట్లేదు. చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతాం. వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు, వాళ్ళ బుద్ధులు మారట్లేదు. నేను ఇంకా మీరు సామాజిక మాధ్యమాల్లో తిడుతానే ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి మీరు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినా కూడా వీళ్ళ నోటికి ఏమాత్రము తాళం వేసుకోలేదు. అదే బూతులు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ మాట తీరు మారలేదు, వీళ్ళు బుద్ధి మారలేదు. అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు, అదే బూతులు మాట్లాడుతూ ఉన్నారు. మేము వస్తే నరుకుతాం, సంపుతాము, రప్ప రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగము అమలు చేస్తామని చెప్పి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు, మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే, మీరు క్రమపద్ధతిలో విమర్శిస్తే, మీరేదైనా ప్రభుత్వానికి సూచనలు సలహాలు జనాలు మాట్లాడేటట్లు, మనుషులు మాట్లాడేటట్లు మాట్లాడితే మేము ఖచ్చితంగా ఆ సలహాలు సూచనలు తీసుకుంటాము. ఏవైనా తప్పులు ఉంటే దాన్ని ఒప్పులుగా మార్చుకుంటాము. అంతేగాని మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే కనుక మేము అన్నీ చూస్తూ ఉన్నాము, అన్నీ గమనిస్తూ ఉన్నాము, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అయితే తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. వివరణిస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే, నేనే చెప్తున్నా, మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు, పవన్ కళ్యాణ్ సహనం చూశారు, పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు. సో మీరు 2 సంవత్సరాలు అయిపోతుంది, దాదాపుగా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. సో పవన్ కళ్యాణ్లో మంచితనం చూశారు, పవన్ కళ్యాణ్లో సహనం చూశారు, పవన్ కళ్యాణ్లో గట్టితనం చూడాలి అంటే ఇట్లే బూతులు మాట్లాడండి, ఇట్లే పోస్టులు పెట్టండి, ఇట్లే ప్రెస్ మీట్లో మీ నోటికి వచ్చినట్టు మాట్లాడండి, ఖచ్చితంగా చూస్తారు. ఇంక 3 సంవత్సరాలు ఉంది, చూసుకుందాం అంటారు. దయచేసి అక్కడ దాకా తీసుకెళ్ళకండి. ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర. మీలాంటి వాళ్ళకి, రిపీటెడ్ అఫెండర్స్కి, క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్నోడికి, రిపీటెడ్ అఫెండర్స్కి నా దగ్గర క్షమ ఉండదు. చాలా భరిస్తాం, చాలా సహనంతో తీసుకుంటాం. రిపీటెడ్ అఫెండర్స్ అంటే ఏంటంటే పదే ఇక బూతులే పరమావధిగా సరే చేసిన తప్పునే మళ్ళీ చేసే వాళ్ళని. ఒకసారి ఎవడైనా మనిషి తప్పు చేస్తే ఆ తప్పు ఇంకొకసారి చేయకుండా ఉండాలని ప్రయత్నిస్తాడు. కానీ వైఎస్ఆర్సీపీలో ఆ సాంప్రదాయమే లేదు. చేసిన తప్పునే పదే చేయడము, దాని నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పి వాళ్ళు వ్యూహాలు వేయడము, ఇదే వాళ్ళ పని అయిపోయింది. ఇలాంటి వాళ్లకు నా దగ్గర క్షమాపణ ఉండదు. కానీ పదే మీరు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే వీఆర్ క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, మీకు అవకాశం ఇస్తున్నాను. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి,
సహృదయంతో కుటుంబ ప్రభుత్వం. సో మీరు ఎవరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ప్రపంచమంతా కళ్ళు మూసుకుంటుందని చెప్పి మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు పడడానికి సిద్ధంగా లేరు. ఎవరెవరు ఏమేం పోస్టులు పెడతా ఉన్నారు, ఎవరెవరు ఏమేం మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి మేము మానిటర్ చేస్తా ఉన్నాము. సో ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా మీరేదో 2029లో మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామని చెప్పి పగటి కళలు కంటున్నారు. అది పగటి కళలుగానే మిగిలిపోతుంది. మీరు అధికారంలోకి రావడం లేదు. మీరు అధికారంలోకి రావడం లేదు. మళ్ళీ 15 సంవత్సరాలు, ఇక రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏనే అధికారంలో ఉండబోతుంది. సో 2029లో కూడా మీరు అధికారంలోకి రావడం లేదు. అలాంటి ఆశ ఉంటే వదులుకోండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.